జ్ఞాన సరస్వతి దేవాలయం నిర్మల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతి చెందిన ఆలయం జ్ఞాన సరస్వతి ఆలయం. ఇది నిర్మల్ జిల్లా బాసర మండలం బాసరలో ఉంది. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా రెండవది ఇదేనని చెప్పుకోవచ్చు. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యుల కాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదాసీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతోంది. కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శకునితో దండకారుణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి 3 అమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి 3 గుప్పెళ్ల ఇసుక తెచ్చి 3 దేవతామూర్తులను ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ఇక్కడ కొంతకాలం నివసించాడని తెలుస్తోంది. కనుక అప్పటి నుండి ఆ ఊరు వ్యాసపురి, వ్యాసర అనబడి తరువాత ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన బాసరగా నామాంతరాన్ని సంతరించుకుంది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తిన్న అత్యంత జ్ఞానం లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తారు. ఆదికవి వాల్మీకి ఇక్కడ సరస్వతీదేవిని ప్రతిష్ఠించి రామాయణం వ్రాశాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తోంది. ఈ గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి సమాధి, పాలరాతి శిల ఉన్నాయి. మంజీరా గోదావరి తీరాన రాష్ట్రకూటుల చేత నిర్మించబడిన 3 దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతోంది. 6వ శతాబ్దంలో నందగిరి ప్రాంతంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజులుడు అను రాజు బాసరలోని ఈ ఆలయాన్ని నిర్మించాడన్న కథనం ప్రచారంలో ఉంది. బాసర సరస్వతి ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతి ఆలయాలలో ఒకటి. ఇక్కడి సరస్వతి ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యతని ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవి మూర్తుల వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది. ప్రజలు బంధుమిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞాన ప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె పంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు. రవాణా సౌకర్యాలు. హైదరాబాద్ మన్మాడ్ మార్గంలో బాసర రైల్వే స్టేషన్ ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి మరికొన్ని సమీప పట్టణాల నుండి బస్సు సౌకర్యం ఉంది. సమీప పట్టణాలు అంటే నిర్మల్, నిజామాబాద్, భైంసా. నిజామాబాద్ నుండి బాసరకి 30 కిలోమీటర్ల దూరం. నిర్మల్ పట్టణానికి 75 కిలోమీటర్లు. హైదరాబాద్కి సుమారు 205 కిలోమీటర్ల దూరం. హైదరాబాద్ మన్మాడ్ మార్గంలో బాసర స్టేషన్ ఉంది. సుమారు
200 సంవత్సరాల క్రితం విధ్వంసకాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరికొందరి సహాయంతో ఆలయ పునర్నిర్మాణం చేయించాడు. ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన ఔదంబరి వృక్షఛాయలో దత్తమందిరం, దత్తపాదుకలు ఉన్నాయి. మహాకాళి దేవాలయం పశ్చిమ భాగాన నిత్యార్చనలతో చూడముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహం, వ్యాసలింగం ఉన్నాయి. మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మూలుకుడు తపస్సు చేసిన స్థలం అంటారు. అక్కడ వేదవతి అనే శిలపై తడితే ఒక్కో ప్రక్క ఒక్కో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలు ఉన్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులు ఉన్నాయి. వాటి పేర్లు ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణు తీర్థం, గణేష తీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం. స్వస్తి, శుభమస్తు.